సిలబస్ కంప్లీట్గా చూసినట్లయితే అత్యధికంగా మార్క్స్ ఉన్నటువంటి అంటే 40 మార్కులు కేటాయించబడినటువంటి జనరల్ అవేర్నెస్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇందులో మొత్తం జనరల్ టాపిక్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఎక్కువగా మనకు న్యూస్లో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ అంటే వార్తలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా అంటే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి సో బుక్స్ అండ్ ఆథర్స్ అంటే లాస్ట్ ఎగ్జామ్ జరిగే నాటికి 1 year ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్లో మనకు జాతీయ, అంతర్జాతీయ, అదేవిధంగా భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి ఆ 1 yearలో వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి, వాటితో పాటుగా స్పోర్ట్స్, అదేవిధంగా వేరే ఇక వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వార్తల్లో ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, వార్తల్లో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనేది అంటే ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి విషయం. సో కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి విషయం అనమాట. కరెంట్ అఫైర్స్తో పాటు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మనకు అటు బడ్జెట్ ఉంటుందన్నమాట. బడ్జెట్తో పాటుగా ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా ఇండియన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన టాపిక్స్, ఇండియన్ జాగ్రఫీ సంబంధించిన టాపిక్స్ అయితే మనకు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. జనరల్ సైన్స్ కూడా మనకు దీంట్లో కలుస్తుంది అనమాట. కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మరో 20 మార్క్స్ తోటి ఉన్నటువంటి టాపిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనకు అర్థమెటిక్ అనమాట. సో ఈ అర్థమెటికల్ నుంచి మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి చూసినట్లయితే ఎక్కువగా మనకు నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెంబర్ సిస్టము, డెసిమల్, ఫ్రాక్షన్స్, అదేవిధంగా హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్స్, వేరియేషన్స్, చైన్ రూల్, రేషియో అండ్ ప్రొఫెషన్స్, యావరేజ్, లాగరిథమ్స్, ఏజెస్ సంబంధించిన అంటే వయసు సంబంధించిన టాపిక్స్, అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్, అదేవిధంగా క్లాక్స్ అండ్ క్యాలెండర్, అదేవిధంగా మిక్చర్ అండ్ అలిగేషన్స్, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్. ఇవన్నీ నుంచి మనకు 20 ప్రశ్నలు గాను మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీలో మనకు ముఖ్యమైన టాపిక్స్ కొన్ని కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా లీనియర్ అరేంజ్మెంట్, అదేవిధంగా కాంప్లెక్స్ అరేంజ్మెంట్, అనాలజీ, దాంతోపాటుగా సిరీస్, నెంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, సింబల్స్ అండ్ నేషనల్ సంబంధించినటువంటి నొటేషన్స్ అంటారు కదా అది అనమాట. వాటితో పాటుగా ఆల్ఫాబెట్ టెస్ట్, అదేవిధంగా డాటా సఫిషియన్సీ టెస్ట్, డాటా ఇంటర్ప్రిటేషన్ టెస్ట్, లాజిక్ టెస్ట్, సిలాజిజమ్స్, అదేవిధంగా స్టేట్మెంట్ అజెప్షన్, స్టేట్మెంట్ కంక్లూజన్, అదేవిధంగా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, నాన్ వర్బల్ టెస్ట్ సంబంధించిన టాపిక్స్ కొన్ని ఉంటాయి అవి కూడా వస్తాయన్నమాట. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సిమెట్రీ, అదేవిధంగా విజువల్ అబిలిటీ సంబంధించినటువంటి టాపిక్స్, అదేవిధంగా అనాలజీ, సిరీస్. సో ఈ విధంగా రీజనింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మరో 20 ప్రశ్నలకు గాను మనకు అడగడానికి అవకాశం ఉంటుంది.